Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో సమాజంలో రకరకాల వ్యామోహాలతో చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నారు. కొంతమంది హత్య చేయడానికి వెనకాడట్లేదు, కొంతమంది రేపులు చేయడానికి వెనకాడట్లేదు. అంటే వాళ్ళకు నచ్చినట్టుగా, అంటే కన్న తల్లిదండ్రి అని చూడట్లేదు పిల్లలు, పిల్లలు కూడా తల్లిదండ్రులు అని చూడట్లేదు. సో ఇలా రకరకాల వ్యామోహాలతో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. ఇక్కడ కొడుకులు తండ్రిని చంపితే డబ్బు వ్యామోహంలో, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సంఘటనలో తండ్రే కొడుకును చంపాడు స్త్రీ వ్యామోహంలో. ఇది కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గ్రామంలో జరిగింది. అయితే భర్త విదేశాలకు వెళ్ళినప్పుడు గాదె శిరీష తన మామయ్య గాదె లచ్చయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత 2019లో గాదె అంజయ్య తిరిగి విదేశాల నుంచి ఇంటికి రావడం జరిగింది. వీళ్ళిద్దరి వ్యవహారం చూసి తను చాలాసార్లు వాళ్ళిద్దరిని కోప్పడ్డాడు కూడా. అయినప్పటికీ వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ తర్వాత ఆ తండ్రి 63 సంవత్సరాల లచ్చయ్య తన సంబంధానికి, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుని చంపాలని చూశాడనమాట. ఫైనల్లీ తన తోటి బంధువులకే సుపారీ ఇచ్చి కొడుకు అడ్డు తొలగించుకున్నాడు. దారుణంగా హత్య చేశారు అతన్ని, క్యానల్లో పడేశారు కరీంనగర్లోనే. ఏదేమైనప్పటికీ చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుంటాడు కదా, అవన్నీ మర్చిపోయాడు ఒక స్త్రీ వ్యామోహంలో. అసలు ఏం జరుగుతోంది సమాజంలో, ఇదే ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్. మనతో మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భార్గవి బూదరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అండి. అంటే సమాజంలో జరుగుతున్న ఇలాంటి వ్యామోహాలకు సంబంధించి క్రూయల్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకోవడం మాత్రం చాలా చాలా బాధాకరంగా ఉంది. ఈసారిది ఒక స్త్రీ వ్యామోహంలో పడి తండ్రి చేసిన దుర్మార్గం ఇది. అంటే ఇంత స్త్రీ వ్యామోహం అనేది ఇలా ఉంటుందా? చిన్నప్పటి నుంచి 36 సంవత్సరాలు కదా, నువ్వు చిన్నప్పటి నుంచి కని పెంచిన కొడుకుని ఎట్లా చంపేయగలిగాడు? అంటే మీరు దీన్ని ఎట్లా చూస్తారు అసలు? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సమాజంలో శాంతి జరగాలి, ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని మన పెద్దలు ఎప్పుడూ మనని దీవిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ దీవెనలు ఫలించేటటువంటి రోజులు కనిపించడం లేదు. చాలామందిలో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలి అనేటటువంటి భావనలు పెరుగుతున్నాయి. అలాగే అక్రమ సంబంధాల గురించి అవకాశాలు కూడా అలాగే ఏర్పడుతూ ఉన్నాయి. అక్రమ సంబంధాలు ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా మనం వివాహేతర సంబంధాలని కొనసాగించుకోవాలి అనేది ఏ విధంగా జరుగుతోందంటే, ముందర ధనము సంపాదించే ధనము తృప్తి లేక విదేశాలకు వెళ్ళి మనము ఇంకా ఇంకా ధనము సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక కోరిక ప్రజల్లో ఏర్పడము, తద్వారా భార్యా బిడ్డల్ని వదిలేసి వెళ్ళడము. ముఖ్యంగా ధన వ్యామోహంలో కొడుకు పరాయి దేశం వెళ్ళి ధనము సంపాదించుకోవాలని ఇక్కడ భార్యను వదిలిపెట్టేసి వెళ్ళాడు. ఇదే అదనుగా తండ్రి కోడలని కూడా చూడకుండా కూతురు లాంటి అమ్మాయి వయస్సు ఇంచుమించుగా కూతురు లాంటి వయస్సే ఉంటుంది, వరుస అంతేను, కోడలంటే కూతురుతో సమానమేగా. ఈ వరుసని వావి వరుసలు అంటాం మనం. ఏవి చూడకుండా అమ్మాయి ఖాళీగా ఇంట్లో ఉంటుంది కదా, అబ్బాయి ఎక్కడో దూరంగా ఉన్నాడు, మనకి అవకాశం దొరికింది, ఈ కామవాంఛలనేవి మనం తీర్చుకుందాం అని ఆ స్త్రీని ప్రలోభ పెట్టి వివాహేతర సంబంధాలు ఏర్పాటు చేసుకుని అదే జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళడం. ఇక స్త్రీ మటుకు ఏం చేస్తుందండి, ఒక్కొక్కసారి అబల అవుతుంది. ఆమె ఏమి నిస్సహాయురాలు అయిపోతుంది, ఎటు చెప్పలేకపోవచ్చు, లేకపోతే ఆమెకి పరిస్థితులు చేతకాకపోవచ్చు, ఎదిరించే ధైర్యం లేకపోవచ్చు. మామగారు మరి ఇలాంటి పని చేస్తూ ఉంటే భర్తకి చెప్పుకోలేకపోవచ్చు, ఇంకెవరికైనా చెప్పుకోలేకపోవచ్చు, భర్తలాటి ఈ మామగారు బెదిరించవచ్చు. ఎన్నో రకాలైనటువంటి భయాలు ఉంటాయి.
అందరూ ఎదిరించగలిగే అంత ధైర్యస్తులే ఉండలేరు కదా. ఎవరైనా పరాయి వాళ్ళు ఈమె మీద కన్ను వేస్తే రక్షించవలసినటువంటి ఈ మామగారు తనే కన్ను వేశాడు ఇక్కడ. ఏం చేస్తుంది పాపం, ఏం చేయలేక లొంగిపోయి ఉండొచ్చు. మనం ఆ అమ్మాయిని ఏం అనడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ మామగారే మనకి దీనిలో హైలైట్ అవుతున్నాడు. అక్రమ సంబంధాల వ్యామోహంలో ఈ అమ్మాయిని బలవంత పెట్టి చేరదీసుకుని ప్రతిరోజు ఆమెతో ఆ కామవాంఛలు, ఆ కామసుఖాలన్నీ అనుభవించుకొని కొడుక్కి అన్యాయం చేస్తున్నాడు. ఇది ఒక కారణం అవుతూ ఉండగా ఇంకొక కారణం ఏంటి? కొడుకుని చంపాలి, అసలు ఈ అడ్డు పూర్తిగా తొలగించేసి ఈ అమ్మాయిని పర్మనెంట్గా పెట్టుకోవాలి అనుకుంటున్నాడు. ఇది ఎంత దరిద్రమైన ఆలోచన అండి. నీకు నిజంగా అలాంటివి ఉంటే ఇక స్త్రీలే లేరా? నీకు తగ్గవాళ్ళు దొరుకుతారు కదా. కొడుకు కాపురాన్ని ఎందుకు పాటు చేసుకుంటున్నావు? నీకు వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి ఆ అమ్మాయిని ఈ విధంగా చేయడం వల్ల తీరా కొడుకు ఆ దేశం నుంచి వచ్చి గమనించాడు కదా, ఇంట్లో జరుగుతున్న వ్యవహారాన్ని గమనించి వీళ్ళిద్దరి ప్రవర్తన సరిగా లేదని మందలించాడు ఇద్దరిని. అయినా కూడా వినకుండా వీళ్ళిద్దరూ ఇంకా ఇంకా రెచ్చిపోయి అలాగే ఉన్నారు. నిజమైన భార్యాభర్తలు అలా ఉండరండి. అక్రమ సంబంధాల వాళ్ళే ఇలా పేటరేగిపోతూ ఉంటారు. ఇలా ఉంటే ఇక ఏం చేస్తాడు ఆ భర్త మటుకు? ఏదో చెప్పుకుంటున్నాడు, నచ్చ చెప్పుకుంటున్నాడు, అలా కాదు ఇలా అని చెప్పుకుంటున్నాడు. అసలు ఈ అబ్బాయి అడ్డే, కొడుకు అడ్డే తీర్చేద్దామని సొంత బంధువుల్ని పిలిచి సుపారీ ఇచ్చి 3 లక్షలకి మాట్లాడుకోవడం ఏంటి, 1,25,000 డబ్బు ఇవ్వడం ఏంటి, కెనాల్ దగ్గరికి తీసుకుపోయి మందు తాగిచ్చి ఆ మత్తులో తీసుకుపోయి కెనాల్లో ముంచేయడం ఏంటి? ఇదంతా ఎంత వ్యామోహం! సాక్షాత్తు తండ్రి తన కడుపున పుట్టినటువంటి బిడ్డ పాము, తను పిల్లల్ని గుడ్డు పెడుతుంది పాము, కానీ దానికి వెంటనే కళ్ళు కనబడవు. ఆ కళ్ళు కనబడక దానికి విపరీతమైన ఆకలి ఉంటుందట. ఆ టైంలో వెంటనే ఆ గుడ్లను తినేస్తుంది. అది ప్రకృతి సహజంగా భగవంతుడు వాటికి పెట్టాడు అలాగా. ఇక్కడ కామాంధుడైనటువంటి తండ్రి 36 సంవత్సరాలు బిడ్డని పెంచుకొని కళ్ళు కావరం కట్టి ఆ బిడ్డనే చంపేశాడు. మళ్ళీ సుపారీ ఇచ్చాడా? కెనాల్ దగ్గర వాళ్ళిద్దరు కాళ్ళు చేతులు పట్టుకుంటే తనే గొంతు నులిమి చంపేశాడట. ఇది ఇంకా అసలు దరిద్రం అండి. అదే కదా, ఎంత దరిద్రం అండి. కడుపును పుట్టిన బిడ్డని తండ్రే చంపాడంటే ఈ వివాహేతర బంధం అనేది, ఈ అక్రమ సంబంధం అనేది ఎంత బలంగా ఉంది అంటే ఏ పరిస్థితి వచ్చినా నేను ఆ అమ్మాయిని విడనాడకూడదు అని పెట్టుకున్నాడు. అందువల్లనే చంపాడు. ఏమండి, ఎంతో మంది భర్త లేని స్త్రీలు ఉంటారు, పాపం ఏ ఆధారం లేని వాళ్ళు ఉంటారు. అందుకు ఈ అబ్బాయిని చేసుకోవడానికి, అంటే ఈ తండ్రిని చేసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళు ఎవరినైనా ఇతన్ని చేసుకోవచ్చు కదండి. అవును, ఎందుకు ఇంకో ఆప్షన్స్ అనేవి వెతకట్లేదు? చంపడానికి అంటే అది కావాలి అని అంటే దానికి ఉన్న అడ్డంకులు తొలగించుకోవాలి, అలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు తల్లిదండ్రులను చంపుతూ ఉన్నారు అని అంటే దాంట్లో ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, చుట్టుపక్కల అన్ని అబ్జర్వ్ చేసి సోషల్ మీడియా ఎఫెక్ట్ అనుకోవచ్చు. కానీ నీకు ఆ లచ్చయ్య అనే వ్యక్తికి 63 సంవత్సరాలు. ఈ 63 సంవత్సరాల్లో అప్పటి నుంచి కూడా ఎన్నాళ్ళు బతుకుతాడు? అప్పటి నుంచి ఎన్ని చూస్తుంటాడు? అప్పట్లో అయితే ఇలాంటి రోజులు లేవే. ఎంత సంస్కారం ఉండాలి అసలు, అతను ఆ మనిషికి ఎంత ప్రేమ ఉండాలి. ఆయన ఇలా బిహేవ్ చేయడం, ఆయన ఇలా చేశాడంటే ఇక్కడ అక్రమ సంబంధం ఎంత బలంగా ఉన్నది అనేది చూడాలి. ఇంకా ప్రపంచంలో స్త్రీలే దొరకట్లేదా అతనికి? సొంతం బిడ్డలాంటి కోడలితోనా ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకోవాలి? కనీసం ఆ కోడలైనా తన భర్త తిరిగి వచ్చిన తర్వాత ఏమండి ఇలా జరుగుతోంది అని చెప్పచ్చు కదా. ఆమె ఎందుకు భయపడింది? చెప్పడానికి కూడా ఆమె భయపడిందంటే అక్కడ ఇంకేదో బలమైన శక్తి ఆపుతోంది, అంటే భయం ఏదో ఆపుతోంది. ఇలాంటివన్నీ కూడా సమాజంలోంచి పోవాలి అంటే మన ధర్మాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువగా ఉండాలి, ఆచరించేవాళ్ళు కూడా విని ఆచరించడం నేర్చుకోవాలి. ఆచరించాలండి. ధర్మాన్ని ఆచరించకపోతే ఇలాంటివే పెరిగిపోతాయి. ఇలాంటి అంశాలను చూసిన వాళ్ళు ఎవరైనా ఇది బానే ఉంది కదా, మనము దొరకకుండా చేద్దామా అనే ఆలోచనతో గనక వెళ్ళినట్టయితే ఈ చెడు సమాజం మీద ఇన్స్పిరేషన్ ని చూపించట్లా, ప్రభావితం చేస్తుంది కదా.
కాదు మీరు ఇంతకు ముందు దాంట్లో ఇప్పుడు పిల్లలు అంటే శత్రు బిడ్డలు అండ్ బాకీ పుత్రులు అని అన్నారు. మరి ఇప్పుడు తండ్రి చేతిలో హత్యకు గురయ్యాడు కదా, శత్రువు. దీనికి అంతే. శత్రు తండ్రి అలా ఉండరు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ప్రాణప్రదాతలే. ఇక్కడ ఏంటంటే కొడుకే శత్రువు అయ్యాడు అంతే. ఇప్పుడు ఈతని కళ్ళకి ఒక కామం అనేటటువంటి పొర కమ్మిపోయింది. కమ్మిపోయి ఎవరు ఆ బంధానికి అడ్డొస్తున్నారో వాళ్ళు శత్రువులు అవుతున్నారు. ఆ శత్రువు ఇప్పుడు కొడుకు అయ్యాడు. ఇదంతా పాపమేనండి. ఈ పాపం తప్పనిసరిగా అనుభవించాల్సిందే. తప్పనిసరిగా అనుభవించాల్సిందే. అది దొరికిపోతారు. జైల్లో పడైనా వాళ్ళు ఈ పాపాన్ని అనుభవిస్తారు. మరణించిన తర్వాత కూడా ఈ పాపాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఏమైనా తెలుసుకుంటే వాళ్ళకి భయంతో అరే ఇలా తప్పుడు పనులు చేస్తే ఇలా జరుగుతోంది అని వాళ్ళు నెక్స్ట్ తప్పు చేయాలంటే ఆలోచిస్తారు. ఇప్పుడు అది ఆధ్యాత్మిక చింతనే లేదు కదా. లేదు కదా. ఆధ్యాత్మిక చింతన ఉన్నట్లయితే కాస్త అయ్యో పాపం అనే జాలి హృదయం ఉండేది. మనం చేసేది మంచా చెడా అనే ఒక ఆలోచన వచ్చేది. ఒక స్త్రీని, ఒక వివాహిత స్త్రీని మనం ఈ విధంగా బాధ పెడుతున్నాం కదా. తన భర్త ఇప్పుడు అతను డబ్బు వ్యామోహానికే వెళ్ళి ఉండొచ్చు, లేదా నిజంగా నిత్యావసరం మనకి ధనం సంపాదించాలని వెళ్ళి ఉండొచ్చు, లేదా ఉద్యోగ పని మీద వెళ్ళి ఉండొచ్చు, ఏ రూపకంగా అయినా వెళ్ళొచ్చు. అలా వెళ్ళిన కొడుకుని ఇంకా ఈ కోడల్ని నేను రక్షణగా చూసుకోవాలి అనుకోవాలి. కానీ ఇదొక అడ్వాంటేజ్గా తీసుకున్నాడు అంటే కళ్ళకి కామం అనేది ఎంతగా కప్పేసిందో చూడండి. ఇంత వయసు 63 ఏళ్ల వయసులో ఆ లచ్చయ్యకి ఇంకా కోరికలు తీరలేదంటే 36 ఏళ్ల కొడుకు ఇంకెట్లా ఉండాలండి? ఇంకెట్లా? మంచి వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి సరదాలు సరసాలు విలాసాలు ఉండాలి. నీకు ఒకవేళ తీరకపోతే నువ్వు ఇంకో మార్గం ఎన్నుకో. నిజంగా లచ్చయ్య జీన్స్ ఆయనకి వచ్చి ఉంటే రాగానే తండ్రిని చంపేసేవాడేమో నాకు తెలిసి. అంతే కదా. అంతే. ఇలాంటి మెంటాలిటీ ఉంటే సర్ది చెప్పు. మళ్ళీ కూడా సర్ది చెప్పాడు కదా, అలాంటి తప్పు చేయకపోకు ఇలా చెయ్యొద్దు అని చెప్తున్నాడు, ఇది బాలేదని చెప్తున్నాడు. ఇంకా కొడుకు కొంత ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. అదే కదా. ఈ లచ్చయ్య మటుకు ప్రవర్తించాడు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కావద్దు. ఒక ఆధ్యాత్మిక చింతన కూడా పెరగాలని కోరుకుందాం. మనకి ప్యూర్ లవ్ అంటే తల్లిదండ్రి ఇచ్చేదే. అసలు అంత ప్యూర్ లవ్ మళ్ళీ మనకి ఎవరి నుండి దొరకదు. మేబీ దొరుకుతుండొచ్చు కొంతమందికి, ఫ్రెండ్స్, భార్య భర్తలు, కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రేమించేది ఒక తల్లిదండ్రులే. అలాంటి తల్లిదండ్రులను ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కొడుకులు అసలు అంటే వేరే వ్యామోహంలో పడి చంపడానికి వెనకాడట్లేదు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే అసలు ముందు ముందు ఏంటి? ఎందుకో స్పెషల్లీ కొడుకులే తండ్రులను చంపాలని చూస్తూ ఉన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేమ అనేది కలుషితం అయిపోయింది. తల్లిదండ్రుల ప్రేమ స్వచ్ఛమైనది అని బిడ్డలు తెలుసుకోలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని ఎన్నో అష్టకష్టాలు వచ్చి పెంచుతారు. తల్లి తండ్రికి ఏ స్వార్థం ఉండదు. మన బిడ్డలు వీళ్ళు పెరగాలి, పెద్దవ్వాలి, సమాజంలో ఒక మంచి పౌరులుగా ఉండాలి, అలాగే 10 మందిలోనూ అభివృద్ధి చెంది మాకు గర్వకారణంగా ఉండాలి. మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు, ఇంత కష్టపడి పైకి వచ్చారు అనేటటువంటి సంతృప్తిని వాళ్ళు కోరుకుంటారే తప్ప ఏ తల్లిదండ్రి బిడ్డల గురించి నెగిటివ్గా ఎవరు ఆలోచించట్లా. అనాదిగా కూడా మనం చూస్తూ ఉంటే రామాయణ కాలం నుంచి కూడా, ఉదాహరణకి చెప్పాలంటే కైకేయి కూడా తన కొడుకుని రాజుగా చూసుకోవాలనుకుంది. అంటే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని గొప్పగా చూసుకోవాలి అనుకుంటారే తప్ప ఇంకొక మనిషికి హాని చెయ్యాలి, ఇంకొక మనిషిని హింసించాలి లేదా చంపాలి ఇలాంటివి అనుకోరు. ఇష్టం లేకపోతే ఆ మనుషులు దూరం అయిపోతే చాలు, లేదా ఆ మనుషులు మా పిల్లల జోలికి రాకుండా ఉంటే చాలు, ఇలాంటివి ఆలోచిస్తారు. కానీ బిడ్డల మటుకు ఖచ్చితంగా దానికి ఆపోజిట్గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు పరశురాముడు కూడా తండ్రి వాక్యాన్ని పరిపాలించి తల్లిని చంపేయంటే చంపేశాడు. కానీ వెనువెంటనే మళ్ళీ కోరుకున్నాడు, నా తల్లిని బతికించు అని. అంటే అక్కడ ఒక పితృవాక్య పరిపాలన చేశాడు, మళ్ళీ తల్లిగారిని బతికించమని అడిగాడు. అది పురాణ కాలం కాబట్టి అది సరిపోయింది. వాళ్ళందరికీ ఎన్నో మహిమలు ఉన్నాయి, తపశ్శక్తి ఉంది, అవన్నీ సరిపోయింది. ఇక్కడ నిజ జీవితంలో బిడ్డలకి అంత శక్తి లేదు, అంత మహిమ లేదు.
చంపేయి అంటే చంపేయడానికి, తిరిగి బతికించు అంటే బతికించడానికి ఇప్పుడు అలాంటి విద్యలు ఏమీ లేవు. అవన్నీ హంబక్కే. అలాంటి ప్రేమలు కూడా లేవు. పరశురాముడికి అలాంటి తల్లిదండ్రి అంటే ఎంత గౌరవం. విపరీతమైన ఇప్పుడు ఎక్కడ ప్రేమ. ఉంది ఆ ఇప్పుడు ప్రేమలు? అసలు ఆ ప్రేమ లేదు, ఆ మమకారం లేదు, ఆ తీపి, ఆ ప్రేమలో ఉండే ఒక తీపి. అరే వీళ్ళు మన అమ్మ, వీళ్ళు మన నాన్న, వీళ్ళు మన అక్క, వీళ్ళు మన తమ్ముడు, ఇలాంటి ప్రేమ తీపి అనేది, ఆ బంధం అనేది ఇప్పుడు అన్ని చోట్ల అంతరించిపోతుంది. అందువల్లనే ఈ పిల్లల్లో వికటమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? తల్లిదండ్రుల్ని చంపేస్తే తల్లిదండ్రుల ఆస్తి మనకు వస్తుంది కదా, వాళ్ళకి ఏదో ఒక ఇల్లు ఉంది, లేదా కొంత బంగారం ఉంది, లేదా పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఏదో ఒకటి ఉండొచ్చు. తల్లిదండ్రులు కష్టపడి ఇంతో అంతో సంపాదిస్తారు, వాళ్ళు కూడా బిడ్డల కోసం సంపాదిస్తారండి. మనమే ఇదంతా అనుభవించాలని ఏ తల్లిదండ్రి సంపాదించరు. పిల్లలకి పనికొస్తుంది, పిల్లలకి పనికొస్తుంది అంటూ వాళ్ళు సంపాదిస్తారు. మరి అటువంటి పిల్లలు పెరిగి పెద్దవుతూనే ఇప్పుడు ఈ గణేశన్ గారి వృత్తాంతాన్ని మనం తీసుకున్నట్టయితే ఎన్ని రోజులైందండి? నిన్న మొన్న జరిగిన సంఘటన ఇది. తిరువళ్ళూరులో ఒక సంచలనాన్ని రేపింది. ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కొడుకులు కూడా చిన్న చితక పనులన్నీ చేస్తూ, వాళ్ళకి ఏంటి ఇంకా తృప్తి లేదనమాట. వాళ్ళు కష్టపడి సంపాదించుకోగలము అనేటటువంటి ఆత్మస్థైర్యము వాళ్ళకి లేదు. లేదా మనము ఎప్పటికి సంపాదించుకుంటే అప్పటికి సంపాదించుకుంటాము, ముందర ఇప్పుడు మన జీవనం ఎలా జరుగుతోందో దానిలో మనం, అంటే మనకు వచ్చిన దాంతో మనం సంతృప్తిగా ఉందాము అనే ఆలోచన లేదు. ఏం చేస్తే మనం కోటీశ్వరులం అయిపోతాం అని ఆలోచిస్తూ ఉంటే ఒక క్రూయల్ ఆలోచనలు, ఒక క్రూరమైన ఆలోచనలు మనిషి మస్తిష్కంలో పుట్టాయి. అవి ఏమిటి? ఈ తండ్రిని చంపేస్తే మనకి డబ్బులు వస్తాయి కదా, ఏ విధంగా చంపాలి? ఈ తండ్రికి కూడా డబ్బు లేదు కదా. డబ్బు ఉన్నట్టయితే మనం ఏదో విధంగా చంపేద్దాం. డబ్బు లేదు, ఏ విధంగా చేద్దాం అంటే ఒక ఇన్సూరెన్స్ చేయించి ఒక యాక్సిడెంటల్గా చనిపోయాడు అని నిరూపిస్తే ఆ డబ్బులు మనకి వస్తాయని 3 కోట్ల రూపాయలకి ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. ఏవో 2-3 ఇన్సూరెన్సులు చేస్తే అన్నీ కలిపి 3 కోట్లు అయ్యాయి. సరే 3 కోట్లు అయ్యాయి కదా, ఇంకా ఇప్పుడు తండ్రిని చంపేసే ప్లాన్, ఏ విధంగా చంపినా మనం దొరికిపోతాము అనేటటువంటి ఆలోచనలు అతని యొక్క ఆ పిల్లలిద్దరి మైండ్లలోనూ చేరుకున్నాయి. వాళ్ళు ఏం చేశారు? పాము కాటుతో చంపేస్తే ఆ పాముని ఏం చెక్ చేయరు కదా వాళ్ళు. ఏం ఆధారాలు దొరకవు. కఠినమైన దురాలోచన అండి. విష జంతువుల ద్వారా కన్న తండ్రిని, చిన్నప్పటి నుంచి ముద్దు మురిపేలతో పెంచినటువంటి తండ్రిని అలా ఎలా చంపబుద్ధి అయింది? ఇప్పుడు వీళ్ళు చంపారు, పాము కాటుతో చంపాలనుకున్నారు, ఒక్కసారి ఫెయిల్ అయింది. అది పాము కాటేసింది, పాపం పాము తన డ్యూటీ తను చేసింది. ఇక్కడ నోరు లేని పాము అది, దాని డ్యూటీ అది చేసేసింది. చుట్టుపక్కల వాళ్ళు ఎవరో గమనించారు, అరే పాము కరిచింది అని చెప్పి ఇతని అరుపులకి వచ్చి అతన్ని రక్షించారు, ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఏదో బతికి బయటపడ్డాడు. మళ్ళీ వారం రోజులు కూడా తిరగకుండానే మళ్ళీ రెండోసారి పాము చేత కాటేయించడం, అంతకన్నా విషకరమైనటువంటి పాముని తీసుకొచ్చి ఆ తండ్రి పడుకున్నటువంటి గదిలోకి పంపించి దాన్ని రాత్రిపూట, అది కూడా ఎవ్వరూ కూడా గమనించకుండా ఉంటారు, అందరు నిద్రలలో ఉంటారు, కామ్గా చంపేద్దాం. ఎంత ఆ పాము కన్నా విషమైన ఆలోచనలు కాదు ఇవి. పాము తన సహజ స్వభావంగా అది పుట్టినప్పుడే దానికి విషం ఉంటుంది, అంటే దానికి సహజంగా దాని శరీరంలో ఒక పాయిజన్ అనేది ఏర్పడిపోయింది. ఈ పిల్లలు నేర్చుకున్నారా? స్వతహాగా ఉందా? ఏ విధంగా వీళ్ళల్లో అంత క్రూరమైన ఆలోచనలు వచ్చాయి? రాత్రిపూట తండ్రిని చంపడానికి ప్లాన్ వేసుకుని తండ్రి అరవకుండా, ఆ పాము కాటు వేయంగానే తండ్రి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కేసి ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకెళ్ళి మనిషి చనిపోయేటట్టుగా చేస్తే, ఇంకా చనిపోయాడు మనిషి, చనిపోయిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారు, పాము కాటుతో చనిపోయాడనే చెప్పారు. ఇంకొక వారం రోజులాగి ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి ఇన్సూరెన్స్ చేసుకోవడానికని అన్నీ సబ్మిట్ చేయాలి కదా, ఇలా చనిపోయాడు అలా చనిపోయాడని. అది చేస్తే ఆ ఇన్సూరెన్స్ అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నారు చూడండి. అద్భుతమైనటువంటి మేధస్సు కలిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ. 2 సార్లు పాము కాటు ఏంటి?
పాము పగబట్టింది అనే ప్రచారం ఏంటి? ఈ రోజుల్లో పాములు పగబట్టి ఇళ్లలోకి వచ్చి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి వచ్చి చంపుతున్నాయా? ఏంటి అసలు ఇది అని ఎంత మేధావి కాకపోతే చక్కగా ఆయన ఆ అధికారి ఎవరో ఆయన్ని అప్రిషియేట్ చేయాలి. అలాంటి వాళ్ళే ఉంటారు ఆ కంపెనీల్లో. కానీ సూక్ష్మంగా ఆలోచించాడు. ఇది ఏమిటిది, నిజమేనా ఇదంతాను అని చెప్పి వెళ్ళి తీగలాగాడు. ఈ పిల్లల యొక్క మానసిక పరిస్థితి సరిగా లేదు. ఎందువల్ల? చేసింది హత్యలాంటిదే, ఇంకా హత్యే కదా, ఆయుధం ఏమిటి? పాము. అటువంటి హత్య చేసినటువంటి వాళ్ళు తడబడిపోతున్నారు. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియని ఒక అయోమయ స్థితిలో ఏమిటేమిటో మాట్లాడేస్తున్నారు. అనుమానం వచ్చింది, అనుమానాస్పదంగా ఉంది, వీళ్ళ చూపులు అనుమానాస్పదంగా ఉన్నాయి, వీళ్ళ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది, ఏంటిది అని చెప్పి కాస్త ఆ అధికారులు శ్రద్ధ పెట్టి ఇంకొంచెం ఆ కేసుని స్టడీ చేసి సిఐడికి అప్పచెప్పారు. అప్పగించిన తర్వాత వాళ్ళు ఎంత మేధావులు కాకపోతే ఈ నేరస్తుల్ని ఇమీడియట్గా పట్టుకోగలిగారండి. అంటే మనము ఏదన్నా ఒక నేరం చేశామంటే ఖచ్చితంగా చట్టానికి దొరికిపోతాము అనేటటువంటి భయం ఉండి అయినా నేరం చేయకుండా ఉండాలి. అసలు ఇలాంటి నేరాలు చేయకూడదు అనేటటువంటి ఆలోచన అయినా ఉండాలి. వాళ్ళకి భయం భక్తి ఎక్కడుంది అసలు? ప్రేమ, జాలి, దయ ఏమీ లేదు. కన్న తండ్రి పాము కాటేసినప్పుడు అరిచాట, నన్ను రక్షించండ్రా, నన్ను తండ్రి అలాగా విలవిల్లాడిపోతూ ఉంటే పాము కాటుతో, ఎంత క్రూరమైన బిడ్డలండి. సమాజంలో ఇలాంటి బిడ్డలు ఇప్పుడు మొదలయ్యారా, కొనసాగుతున్నారా? ఇవి వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా బాగా ప్రచారం జరుగుతోంది కాబట్టి దేశం నలుమూలలా ఏది జరుగుతున్నా, బ్యాడ్ ఆర్ గుడ్, బ్యాడ్ అయితే ఇంకా ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోతుంది, జరుగుతున్నా తెలిసిపోతుంది. ఒకప్పటి కాలంలో అయితే తెలియదు. ఇలాంటి వాళ్ళు అప్పుడు కూడా ఉండుంటారు, సోషల్ మీడియా లేని కాలంలో కూడా అప్పుడు కూడా ఉండుంటారు. కానీ ఈ బాధ అనేది ఏ తల్లిదండ్రులైనా ఈ సంఘటన విన్నప్పుడు, అరే మనము తల్లిదండ్రులమే కదా, మన బిడ్డలు ఇలాగ కఠినంగా ప్రవర్తిస్తే మనము ఇంకెంత బాధపడతాం. ఇప్పుడు ఆ చనిపోతూ తండ్రి అరిచాడు, రక్షించండ్రా అన్నాడు. ఆ తండ్రిని రక్షించడానికి కొడుకులు పక్కన ఉండి రక్షించకుండా ఇంకా చనిపోవడానికి దోహదం చేస్తూ ఇలా చేస్తున్నారంటే సమాజం ఎడిపోతోంది అని చెప్పి ఈ ప్రస్తుతం ఉన్న తల్లిదండ్రులు బాధపడరా? కాబోతూ ఉన్న తల్లిదండ్రులు ఇప్పుడిప్పుడే వివాహాలు అయ్యి వివాహ జీవితంలోకి, గృహస్థాశ్రమంలోకి అడుగు పెడుతున్నటువంటి వారు మాకు పిల్లలే వద్దు, అవును, ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు మాకు పిల్లలే వద్దు అనేటటువంటి ఆలోచనలోకి రారా? సమాజం ఎట్టిపోతోందండి. మన సనాతన ధర్మం ఏమైపోతోంది అంటే, ఎందుకు పిల్లల్లో ఇలాంటి అంటే బ్యాడ్ థాట్స్ వస్తూ ఉన్నాయి, చెడు ఆలోచనలకి బీజం ఎక్కడ పడుతోంది అంటున్నారు? ఇది 4-5 రకాల ప్రభావాలు ఉంటాయండి. చాలా మంచి ప్రశ్న అడిగారు. అసలు పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఒకటి, జీన్స్ ప్రభావం. తల్లిదండ్రుల్లో కానీ లేదా దగ్గరి బంధువుల యొక్క రక్త సంబంధం ఎవరిదైతే వీళ్ళకు ఉంటుందో, అంటే మేనత్తలు, మేనమామలు, పిన్న తండ్రులు, పెదనాన్నలు, ఇలాగ దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇటు తల్లి వైపు కానీ ఇటు తండ్రి వైపు కానీ. అలాంటి వాళ్ళకి ఎవరికైనా కానీ క్రూరమైన ఆలోచనలు ఉంటే పిల్లల్లో ఈ ప్రభావం ఏర్పడవచ్చు. వాళ్ళకు కూడా ఆ జీన్స్ ప్రకారంగా ఇలాంటి భావాలు రావచ్చు. దాని తర్వాత పరిసరాల ప్రభావం, చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటే పిల్లల మీద ఆ ప్రభావం కొంత ఉంటుంది. ఆ తరువాత తల్లిదండ్రుల పెంపకం. తల్లిదండ్రులు ప్రతిరోజు మంచి విషయాలు చెప్తూ, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు కూడా చెప్పాలండి, ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ, అలాగే గొప్ప గొప్ప మహామునులు ఉన్నారు, మనకి ఋషులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సంస్కారవంతులు ఉన్నారు, ఇలాంటి వాళ్ళ చరిత్రలు చెప్పాలి. ఎంతసేపు గాంధీ, నెహ్రూ ఇలాంటి వాళ్ళ చరిత్రలే కాదు, మనకి పాఠ్యాంశాల్లో కూడా ఈ మహామహుల చరిత్రలు చెప్పాలి. రామకృష్ణ పరమహంస ఉన్నారు, వివేకానందుడు ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరి చరిత్రలు కూడా చెప్తూ వెళ్ళాలి. అంటే అవి పాఠ్యాంశాలుగా ఉన్నాయి కాదనట్లేదు. ప్రజలని, ఆ విద్యార్థులని ఇన్స్పైర్ చేసే విధంగా
ఎక్కువ ఉండాలి ఇలాంటివి, ఎక్కువగా ఉండాలి. ఇలాంటి ప్రభావం కూడా ఉంటుంది. అంటే చెడు ప్రభావం కూడా ఇలాంటి వాటి మీద ఉంటుంది. మనకి చెడ్డ వాళ్ళవి పాఠ్యాంశాలు ఉండవు కాబట్టి మనం దాని గురించి ఆలోచించక్కర్లా. మంచి వాళ్ళవే ఉంటాయి కాబట్టి మంచిని ఎక్కువ పెట్టాలి. కానీ ఈ చెడు ప్రభావం అనేది పిల్లల మీద పడుతుంది. పిల్లల పెంపకంలో తల్లి తండ్రి చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వయసు వచ్చేంత వరకు పిల్లల మీద ఈ చెడ్డ సంఘటనలు ఎక్కడన్నా జరుగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మనం చూడడం తటస్థిస్తుంది. అలాంటివి పిల్లల కంట పడకుండా చూడాలి. ఒకవేళ చూస్తే ఏమవుతుందండి అంటే, ఒక 7-8 ఏళ్ల వయసున్న పిల్లవాడు కానీ పిల్ల కానీ ఉన్నారనుకోండి, ఏదైనా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడమో నరుక్కోవడమో, ఇప్పటికీ చాలా ఫ్యాక్షనిస్ట్ ఏరియాలు ఉన్నాయి మనకి చెప్పుకోవాలంటే. మరి అక్కడ అలాంటి చోట్ల చాలా క్రూరంగా కఠినంగా మాట్లాడుకోవడము, కాళ్ళు చేతులు నరికేయడము, ఏదన్నా హింసించడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి గనక పిల్లలు చూసినట్లయితే ఆ వయసులో 10 ఏళ్ల లోపల పిల్లలకి ఈ సంఘటనలు బలంగా ముద్ర కలిగి రేపు మనము ఇలా ఉండొచ్చు అనేది పడచ్చు ఆలోచన, లేకపోతే మనం ఇలా ఉండకూడదు అనే ఆలోచన అయినా పడచ్చు. పిల్లల్లో ఎటువంటి భావాలు కలుగుతాయి అనేది మనం చెప్పలేం. కాబట్టి చెడ్డ సంఘటనలకి దూరంగా ఉంచాలి. అవి ఆ పరిసరాల్లో జరగచ్చు, సినిమాల్లో జరగచ్చు, ఎవరన్నా చెప్పుకుంటుంటే జరగచ్చు, విని పిల్లలు అట్రాక్ట్ అవ్వచ్చు. ఏ రూపకంగా అయినా చెడు అనేది వింటున్నా చూస్తున్నా ఆ సంఘటన నుంచి, ఆ ప్రదేశం నుంచి పిల్లల్ని దూరంగా తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ కూడా పిల్లల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఇదే కాకుండా ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతన బాగా నమ్మకం ఉన్నటువంటి దేశం మనది. సనాతన ధర్మాన్ని బాగా నమ్ముతాం. పుత్రులు 5 రకాలుగా ఉంటారు. బాకీ పుత్రులు ఉంటారు, సేవా పుత్రులు ఉంటారు. ఇలాగ 5 రకాలు ఉన్నారండి. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటి లోపలికి వెళ్ళామంటే మనం ఎక్కువ టైం వెళ్ళిపోతుంది. ఈ శత్రుపుత్రులు, బాకీ పుత్రులు, ముఖ్యంగా వీళ్ళిద్దరి గురించి చెప్పుకుందాం. శత్రుపుత్రులు అంటే గత జన్మలో మనకి వాళ్ళకి శత్రుత్వం ఉంది. ఎవరికో మనకి శత్రుత్వం ఉంది. చచ్చి నీ కడుపున పుట్టి మళ్ళీ నీ అంతు చూస్తా అంటాడు వాడు. నిజంగానే ఆ ద్వేషాన్ని పెట్టుకుంటాడు. అలాగా వాడి కోరిక తీరుతుంది. తదుపరి జన్మలో వాడు నిజంగానే కొడుకుగా పుట్టి అనుక్షణం తల్లిదండ్రుల్ని పీడిస్తూ ఉంటాడు. శత్రుపుత్రుడు వాడు. అనుక్షణం పీడిస్తూనే ఉంటాడు. నాకు ఇది కావాలి, నాకు కొంటేనే కానీ కుదరదు. చిన్నపిల్లలప్పుడు మనం ముద్దుగా తీసుకుంటాం. పిల్లవాడు ఇది కొంటేనే కానీ కుదరదు అంటున్నాడు. వాడికి ఏం తెలుసు? తెలియదు కదా. వాడు ఒక వస్తువు కావాలి అని అడుగుతారు. సరేలే అని కొనిస్తూ వెళ్తారు. వాడు పెద్ద అయిన తర్వాత నాకు ఇల్లు కావాలి, నాకు విలాసాలకి డబ్బు కావాలి, నాకు ఇంకోటి ఏదో కావాలి, మీరు ఇస్తేనే అని ఈ శత్రుత్వాన్ని ఆ రకంగా చూపిస్తూ ఉంటాడు. ఇంకొకళ్ళని కూడా చెప్పాలి ఇక్కడ. బాకీ పుత్రులు. తల్లిదండ్రుల నుంచి ఎంత ధనము పిల్లలకి ముడుతున్నా తృప్తి ఉండదు. ఏం పెట్టావు? వాళ్ళు చూడు ఎంత బాగున్నారో, వాళ్ళ కొడుక్కి 10 లక్షలు ఉన్నాయి, ఇచ్చారు తల్లిదండ్రులు, నువ్వేమిచ్చావు? వాళ్ళ కొడుక్కి ఇంకేదో బ్రహ్మాండమైన బెంజిగారు కొనిచ్చారు, మీరేమిచ్చారు? ఏమి ఇవ్వాల. వాళ్ళు ఎవరో కలెక్టర్లు అయ్యారు, బ్రహ్మాండంగా చదివించారు, నన్నేం చదివించావు? చిన్నప్పటి నుంచే కూలి పనికి పంపించావు. ఏదో ఒకటి. నిజంగా ఇదే జరిగిందని కాదు, ఆ అసంతృప్తిని ఈ బాకీ పుత్రుడు ఈ విధంగా చూపిస్తూ ఉంటాడు. అంటే ఈ బాకీ పుత్రుడు ఏంటి? తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకుంటూనే ఉండాలి. ఆ బాకీ ఎప్పటికి తీరుతుంది? వాడి గత జన్మలో ఎంత అయితే బాకీ ఉందో ఆ బాకీ ఇప్పుడు తీరాలి. అది మనకి తెలియదు కదా. కొందరు గత జన్మలు నమ్ముతారు, నమ్మరు. అది మళ్ళీ వేరే ఇంకొక అంశం అయిపోతుంది. అవును. అంటే చాలా చాలా కేసెస్ అన్నీ ఇలాంటివే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నింటిలో కూడా మేబీ గత జన్మలో శత్రుపుత్రులు, బాకీ పుత్రులు సంఘటనలో శత్రుపుత్రులు బాకీ పుత్రులు అయినట్టయితే ఇంకొక విధంగా తండ్రి కష్టపడి తనంతట తానే
ఈ ఇన్సూరెన్స్లు కట్టుకొని తనంతట తానే ఏదో విధంగా చనిపోయి వాళ్ళు ఆ డబ్బు కొడుక్కి వెళ్ళేటట్టు చేస్తాడు. నిజంగా బాకీ పుత్రులు అయినట్టయితే వీళ్ళు తండ్రి ఆ సొమ్ము పిల్లలకి అందేటట్టుగా చేస్తాడు. వీళ్ళు శత్రుపుత్రులు. తండ్రిని చంపేంత వరకు ఊరుకోరు. ఇప్పుడు వాళ్ళకి డబ్బు వచ్చిందా రాలా, తండ్రి చనిపోయాడు కదా, కొడుకుల కారణంగానే తండ్రి చనిపోయాడు అంతే. అక్కడ చనిపోవడమే జరగాలి. అంటే శత్రుపుత్రులు అంటే ఆ మనిషి ప్రాణం తీసేంత వరకు ఇలాగే చేస్తారు. బాకీ పుత్రులు అయినట్టయితే ఆ తండ్రి కొడుకులకి ఏదో విధంగా డబ్బు ముట్ట చెప్తాడు. తను చనిపోయినా డబ్బు ముట్ట చెప్తాడు, లేదా తను కష్టపడి సంపాదించైనా డబ్బు ముట్ట చెప్తాడు, అప్పు చేసైనా డబ్బు ముట్ట చెప్తాడు. అంటే ఇక్కడ పుత్రుల గురించి మనం ఇప్పుడు ఇంకా అందరి గురించి అవసరం లేదు మనకి. వీళ్ళిద్దరిలోనూ ఈ శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ బాకీ పుత్రుల్లోనూ శత్రుపుత్రుల్లోనూ శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జరిగిన సంఘటన ఇప్పుడు తిరువళ్ళూరు గ్రామంలో ఈ గణేశన్కి జరిగింది ఏమిటి అంటే వీళ్ళు శత్రుపుత్రులు. ఆధ్యాత్మికంగా వెళ్తే మనం అదే మనం సామాజికంగా ఇప్పుడున్న సమాజంలోకి ఆలోచించి అసలు ఏమిటిది అని ఆలోచిస్తే ఈ పిల్లలకి వ్యామోహం ఎక్కువగా ఉంది. వాళ్ళకి సంపాదించింది సరిపోవట్లేదు, వాళ్ళ జల్సాలకి డబ్బు లేదు, అప్పులు అవుతున్నాయి, అప్పులు తీర్చలేకపోతున్నారు. తీర్చినా కూడా చిన్న చితక అప్పు ఎలా తీరుతుంది? పెద్ద పెద్ద లగ్జరీస్ లైఫ్ లో ఉన్న వాళ్ళకి కాదు. అందుకని ఏం చెయ్యాలి? తండ్రినే తుదముట్టించాలని చూశారు. ఇంత ఘోరం అండి. అంటే దీనికి ఒక విధంగా జ్యోతిష శాస్త్రంలో కూడా ఇలాంటివన్నీ కూడా రిలేటెడ్ గా ఉంటాయి. కొడుకే శత్రువు అంటే ఇలా మనకి రిలేటెడ్ గా గత జన్మతో ఉంటే దానికి మనం ఏం చేయలేము. కానీ ఏదేమైనప్పటికీ ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీటెడ్ గా కావద్దు. పిల్లల పెంపకంలో మార్పు రావాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన గట్టి శ్రద్ధ ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా పరిసరాల ప్రభావం నుంచి దూరంగా పెట్టచ్చు కదా. వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి మంచి మంచి వాళ్ళ చరిత్ర ఆధ్యాత్మికంగా కూడా అన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటే ఇలాంటివి రిపీటెడ్ గా కావాలి. పిల్లల్లో మంచి అలవాట్లను తయారు చేయాలి. అవును, ఇప్పుడైతే సమాజం తప్పనిసరిగా మారాల్సిన పరిస్థితి. ఇంకా ఇదే విధంగా ఉంటే మాత్రం ముందు ముందు ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. కొత్తగా యువత వివాహాలు చేసుకుని మాకు పిల్లలు వద్దు, వాళ్ళ వల్ల మాకేముంటుంది సుఖం, ఇదిగోండి వాడు వీళ్ళని చంపాడు, వీడు తల్లిని చంపాడు, వాడు వీడిని చంపాడు, ఇలాంటి ఉదాహరణలు పెరుగుతున్నాయి సమాజంలో. దానివల్ల ఏమైతుంది? యువత మనము వివాహం చేసుకున్న తర్వాత ఎవరి పిల్లల్ని కనద్దు, మనం హ్యాపీగా ఉందాం, బతికినన్నాళ్ళు ఇలా ఉందాం, ఆ తర్వాత కూర్చుని తినేటట్టుగా ధనం వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకుందాం, డిపాజిట్లు చేసుకుందామా, ఏం చేసుకుందాము, ఏదో ఆ వడ్డీ డబ్బులు వస్తాయి బ్యాంక్ నుంచి, లైఫ్ వెళ్ళిపోతుంది చాలు. ఇలాంటి ఆలోచనలకు వచ్చేస్తే ఇంక ఇక్కడ ధర్మం అనేది ఆగిపోతుంది కదా. అవును, ఫుల్ స్టాప్ పడిపోతుంది. చాలా తప్పు ఇది. కాబట్టి తల్లిదండ్రుల్లో మార్పు రావాలి, యువతలో మార్పు రావాలి. సమాజం వెర్రితలలు వెయ్యకుండా యువలోకం ఉంది కదా. ఇప్పుడు ఇంకా పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన చిన్న చిన్న పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు అనుకోండి, వాళ్ళు ఇంకో 10 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఈ లోపల ధనం ఎక్కువ సంపాదించాలి అనే వ్యామోహం, స్త్రీ వ్యామోహం, అలాగే జల్సాలకి మత్తులో మునిగిపోవడానికి ఇష్టపడుతున్నారు చాలా మంది. ఇలా మత్తులో మునిగిపోయిన వాళ్ళు, ఇలాంటి అలవాట్లు చేసుకున్న వాళ్ళు ఎలా ధనం వస్తుంది వాళ్ళకి? రాదు కదా. తల్లిదండ్రుల్ని చంపాలి అనే, ఎందుకంటే వీళ్ళే కదా బాగా ప్రేమగా ఉండేది. ఆ ప్రేమగా ఉన్న వాళ్ళనే చంపడానికి ఎక్కువగా ఏది చెప్తే అది నమ్ముతారు కదా. అందుకని అలాంటి వాళ్ళని త్వరగా మోసం చేసేయచ్చు అనేటటువంటి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు బాగా ఉంటున్నాయి. కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలన్నీ కూడా పెద్దలు తీసుకోవాలి, పిల్లల్లో ఇలాంటివి రాకూడదు అని. మంచి సలహా ఇచ్చారండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.